ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే రాజకీయాలకు వీలైనంత అంటే డెఫినెట్లీ ఐ వాజ్ అఫిలియేటెడ్ విత్ వైసీపీ పార్టీ. నేనేమో 4 పార్టీలు మారినోడిని కాదు. సేమ్ టైము ఇక్కడ లక్ష్మణ్ గారికి కూడా తెలుసు. ఒక జర్నలిస్ట్గా నేను ఏ రకంగా ఎవాల్యుయేట్ అయితే వచ్చాను ఒక ఎన్ఆర్ఐగా అనేది దీర్ఘకాలంగా ఆయనతో కూడా మనకు మంచి పరిచయమే ఉంది. ఇక మూడో విషయం ఏంటంటే వీలైనంత వరకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అది పార్టీ కావచ్చు లేకపోతే రాజకీయాలు దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అసలు రాజకీయాలు అంటేనే దూరంగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి వీలైనంత రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడటానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు గురించి మాట్లాడేటప్పుడు మనకి గతంలో అయ్యప్ప స్వామి ఆ లైటింగ్ మీద కూడా మనకి చర్చలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. హిందువుల మనోభావాలని మనం అంతా బట్టలు దించుకుంటున్నటువంటి వాటిని ఈ కూడా ఇక్కడ కోట్ సమయంలో చేశారు, చూశారు కదా వేరే మతం వేరే విజయ్ గారు. మతం పవన్ వేరే కళ్యాణ్, మతం వాడికి డిప్యూటీ సీఎం ఏదైనా పవన్ జరిగితే కళ్యాణ్ వాటిని ఇదే కూడా అయ్యప్ప రాజకీయ స్వామిని నాయకులు కించపరుస్తూ మాట్లాడారని కూడా ఇక్కడ కోట్ చేశారు నిన్న. ఇక్కడ అమ్మా ఇక్కడ ఏంటంటే హిందువుల మనోభావాలు అనేటువంటిది ఇక్కడ కొట్టుకుంటున్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన వీళ్ళందరూ కాదమ్మా. గేమ్ చేంజరు గేమ్ ప్లేయరు వీళ్ళందరినీ ఆడిస్తుంది ఒక బీజేపీ మాత్రమే. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రాబల్యాన్ని పట్టుని సంపాదించుకోవాల్సినట్టు అనుకున్నటువంటి ఇది సనాతన ధర్మం. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టు సనాతన ధర్మాన్ని ఇవాళ వ్యాప్తి చేస్తుంది ఎవరు అంటే ఆకలికో లేకపోతే వాళ్ళు కాదండి. మీరు చూశారు కార్పొరేట్ నుంచి మన హైదరాబాద్ నుంచి మాధవి లత గారు లేకపోతే బాగా బడా కార్పొరేట్లని పలు నేరాల్లో సంబంధాలుండి వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళ బీజేపీ ప్రభుత్వంలో చేరిపోయి వాళ్ళందరూ సనాతన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ హిందూ ధర్మాన్ని తప్పు జరిగినప్పుడు అది సిట్ అవ్వచ్చు లేకపోతే సిబిఐ అవ్వచ్చు. ఇవాళ మనం చాలా సందర్భాల్లో ఒకటి చూస్తా ఉన్నాం. పలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళ ప్రోటోకాల్కి విరుద్ధంగా కూడా గతంలో మన చిన్నతనంలో చూసినట్టయితే ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కూడా బయటకు వచ్చిన ఫోటో కూడా రిలీజ్ చేసేవాళ్ళు కాదు. అటువంటిది కుటుంబాల సమేతంగా ఇవాళ తిరుపతికి వచ్చి వాళ్ళు దర్శనాలు చేసుకుంటున్నట్టు ఫోటోలు మీడియాలో చూస్తా ఉన్నాం. ఇంత రచ్చ దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది అనేటువంటి సమయంలో ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కళ్ళు చొరవ తీసుకొని ఇంతమంది ఆ దేవదేవుడిని నమ్మేటువంటి ఒక్కళ్ళు చొరవ తీసుకొని ఒక సుమోటోగా ఒక న్యాయ విచారణ జరగకపోవడం అనేది విచారకరం. రెండోది మనం ముఖ్యంగా ఇవాళ డిబేటు ప్రకాష్ రాజు వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రకాష్ రాజు వ్యాఖ్యలు ఏంటి అంటే ప్రకాష్ రాజు ఏం చెప్పాడు? నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇది జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని సరైన విచారణ జరగాలి అనేటువంటి దాన్ని ఇవాళ ఇంత రచ్చెందుకు చేస్తున్నారు? ఆయన నేను అలా అనలేదు, ఈయన నేనన్నారు, ఈయన శుద్ధి చేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర జరిగినటువంటి దాన్ని ఇవాళ కనకదుర్గ గుడి దగ్గర శుద్ధి చేయటం ఏంటి? కనకదుర్గ శుద్ధి అంటే ఇప్పుడు ఇవాళ మనకు ఉన్నటువంటి భావదారిద్ర్యం ఏంటంటే ఇవాళ క్రిస్టియన్స్ ఒకటే దేవుడు, మా ముస్లిమ్స్ ఒకటే దేవుడు, ఇంకొకటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మనోభావాలు చిన్నప్పటి నుంచి కూడా ఆ మతాలకు చెందినటువంటి వారిగా వాళ్ళ పెంపకం కానీ వాళ్ళ ఇది కానీ వాళ్ళ ఒక దాని మీద కట్టుబాట్లు కానీ జరుగుతూ ఉన్నాయి. మన దరిద్రం ఏంటంటే మనకి హిందువుగా ఇవాళ బీజేపీ రాకముందు మనం హిందువులుగా లేమా లేకపోతే ఇవాళ హిందువులుగా ఉండలేమా అంటే మనకున్నటువంటి లిబర్టీ హిందూ ధర్మంలో ప్రధానమైనటువంటి వ్యాఖ్యానం ఏంటంటే పరమత సహనం పక్క ధర్మాన్ని ప్రేమించు, పక్క ధర్మాన్ని దగ్గరకు అనేటువంటి ఒక హిందువులకు ఉన్నటువంటి ఓర్పుని ఇవాళ రకరకాలుగా పరీక్షిస్తున్నారు. సరే మనము ఇవాళ అధికారంలో ఉండేవారు, ఇవాళ ఈ ట్యాంకర్లు ఎప్పుడు వచ్చినాయి, కాంట్రాక్టులు ఏం జరిగినాయి, లేకపోతే ఆయన రాజకీయ నాయకులు యానిమల్ ఫాల్ట్ రేట్ ఎక్కువ, లేకపోతే వీళ్ళు సిట్ వద్దన్నారు, వీళ్ళు ఇంకొకళ్ళు వద్దన్నారు, ఇవన్నీ పనిచేసి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సైతం తమ దర్శనం చేసుకొని ఆ దేవదేవుడి అనుగ్రహం పొందుదాం అనుకుంటున్నటువంటి ప్రతి వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖులు దీన్ని రాజకీయ రచకి మీడియా చర్చలకి ప్రాధాన్యత ఇవ్వకుండా
ఒక సమగ్రమైన దర్యాప్తు చేసి ఎవడైనా శిక్షలో ఎవరున్నా వాళ్ళని, ఎవరు నేరస్తులైనా వాళ్ళని శిక్షించాలి అనేటువంటి మీరు ఒక అభిప్రాయాన్ని సీనియర్ వదిలేసి జర్నలిస్ట్ విజయ్ గారు, ఇవాళ మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఇలాంటి సందర్భాల్లో మీరు చూసిన కేస్ స్టడీస్ ఏమన్నా ఉన్నాయా? ఎటువంటి సందర్భాలు అంటారు? ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు గతంలో ఫైనల్ గా ఏం జరిగింది? మేము మేము అక్కడ అదేది మనము లైటింగ్, దాన్ని ఒక పేరు అంటాం మనం, ఏది అయ్యప్ప స్వామిలో చివరికి అది కృత్రిమని తేలిన సందర్భంలో కూడా సర్దుబాటు ధోరణి హిందువులు అవలంబించి ఆ మంట వీళ్ళే పెడుతున్నారు అనేటువంటి సర్దుబాటు ధోరణి పెద్దగా చర్చలు జరగని సందర్భాలు చూసాం. కేవలం ఇది ఏంటంటే ఇవాళ ఇవాళ ఇప్పుడు ఇది మిగతా వాటి చిన్న చిన్న చోట్ల జరిగిన విషయాలు వేరు. ఇవాళ తిరుపతి అనేటువంటి ఒక ధార్మిక సంస్థని, తిరుపతి అనేటువంటి అసలు మనం లోతుల్లోకి వెళ్తే టీటీడీ అనేది భారతీయులు కానీ భారత ప్రభుత్వం కానీ స్థాపించిన సంస్థ కాదు. ఇది బ్రిటిష్ వాళ్ళు స్థాపించినటువంటి హిందూ ధార్మికతను కాపాడటానికి కానివ్వండి, ఎండోమెంట్స్ యాంగిల్లో చేయటానికి కానివ్వండి, వాళ్ళకున్నటువంటి ఒక క్యాథలిక్ మెకానిజంలో వాళ్ళ చర్చిలు ఎలా ఉంటాయో అలాగే తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యాన్ని గుర్తించారనుకోండి, లేకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించినటువంటి నమ్మకం లేని వాళ్ళు, వెంకటేశ్వర స్వామి మీద, హిందూ మతం మీద నమ్మకం లేని వాళ్ళని దేవస్థానాల్లో ఎందుకు ఎంప్లాయీస్ గా ఉంచుతున్నారు అని అడుగుతున్నారు. ఏమ్మా, ఎవరికైతే నమ్మకం లేదో అలాంటి వాళ్ళకి దేవస్థానాల్లో ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు, అక్కడ ఎందుకు ఉంచుతున్నారు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఈ హిందూ ధార్మిక చట్టంలో ఉన్నటువంటి ఎండోమెంట్స్ యాక్ట్ లో ఫస్ట్ ఇవాళ చాలా దేవాలయాల్లో కూడా చాలా అన్యమతస్తులు పని చెయ్యకూడదు అనేటువంటి నిబంధన చట్టంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు నేను ఇక్కడ కూర్చొని టీవీల్లో మాట్లాడితే కాదు, ఇవాళ అత్యంత శక్తివంతమైన హిందుత్వ వాదాన్ని వినిపించేటువంటి బీజేపీ ప్రభుత్వమే ఆ చొరవ తీసుకోవాలా. ఆడ కూర్చొని వాళ్ళెందుకున్నారు, వీళ్ళెందుకున్నారు, వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇచ్చారు, నమ్మకం లేదు అనేటువంటి మాటలు మాట్లాడే బదులు చట్టపరంగా అందుకే కదండి ఇలాంటి డిబేట్స్ పెడితే కొంత ప్రజల్లోకి వెళ్తుంది, చూసే గవర్నమెంట్ కి వినిపిస్తుంది, కనిపిస్తుంది, వాళ్ళ దృష్టికి వెళ్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం. చెప్పమ్మా. అంటే ఇప్పుడు మనం ఎలాంటి డిబేట్స్ పెట్టినప్పుడే కదండి ప్రజల్లోకి వెళ్తుంది, గవర్నమెంట్ లోకి వెళ్తుంది, వీటిపైన దృష్టి సారించాలి అని. మన డిబేట్స్ ని పాయింట్ గా తీసుకుంటున్నారని మీరు బీఆర్కే ఛానల్ నుంచి మీరు నమ్మితే నేను దాన్ని అపహాస్యంగానే అనుకుంటాను. ఎందుకంటే ఈ డిబేట్లలో ఏంటంటే మనం ఇంకొంచెం కొట్టుకోవడానికి ఇంకొంచెం అవకాశం ఇవ్వడానికి చెప్తున్నాం, కానీ అర్థవంతమైన చర్చ జరగటానికి దాదాపుగా ఏ డిబేట్లు ఇవాళ లేవు అనేది ఇక్కడ నా పర్సనలే కాదండి, చాలా మంది అంటే మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, ఇప్పుడు మనం చూస్తున్నాం లక్ష్మణ్ గారు లాంటి అనలిస్టులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కొంచెం రెస్పాన్సిబుల్ గానే ఉంటుంది కదా, దానికి అంగీకరిస్తారా? పాల్గొనేవాడు, డిబేట్ పెట్టేవాడికి ఉన్న రెస్పాన్సిబిలిటీ డిబేట్ ని చూసేవాడికి కానీ, డిబేట్ చూసి దాన్ని పాయింట్లు తీసుకొని చట్టాల్లో మార్పులు చేసి ప్రక్షాళన చేసేటువంటి అవగాహన కానీ ఇటువంటి రాజకీయ నాయకులకు లేదన్నది నా అభిప్రాయం. ఓకేనండి, మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. మనం ఎంత చేసినా మన వాయిస్ వినిపిస్తాం అనుకుందాం. చెప్పండి సురేంద్ర నాయుడు గారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక రాజకీయ పార్టీకో లేకపోతే ఇంకోటో చోట్ల, కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే వీళ్ళు వచ్చింది అధికారంలోకి వచ్చింది జూన్ 12, జూలైలో 2 నెలల తర్వాత జరిగింది అంటున్నారు, 2 నెలల తర్వాత ఇంకో 2 నెలలకు బయట పెట్టారు. ల్యాబ్ రిపోర్ట్స్ మీద ఒక అనుమానాలు ఉన్నాయి. ల్యాబ్ రిపోర్ట్స్ ఇక్కడ నేను ఒక ఫార్మస్యూటికల్ సైంటిస్ట్ కూడా అండి, మీకు ఇంకోటి తిరుపతిలో అత్యాధికమైన ఫుడ్ అండ్ ఇది మన ల్యాబ్ కూడా ఉంది. జనరల్ ప్రొసీజర్ ఎలా జరుగుద్దంటే ఏదైనా ఒక రా మెటీరియల్ లోపలికి వచ్చినప్పుడు, నేను రాజకీయాలకు అతీతంగానే చెప్తున్నా, రా మెటీరియల్ లోపలికి వచ్చినప్పుడు మన ఇంటర్నల్ టెస్టింగ్ తో పాటు లోపలికి వచ్చిన రా మెటీరియల్ ని 4-5 ల్యాబులకు కూడా పంపుతారు. ఈ ల్యాబ్ను ఇక్కడ ల్యాబ్ తోటి ఈ 4-5 ల్యాబులతోటి ఉన్నటువంటి టెస్టింగ్ ని మనం సరి చూసుకున్నాకనే మెటీరియల్ వాడకం జరుగుతుంది. ఇక్కడ వివాదం అంతా ఎక్కడొచ్చిందంటే ట్యాంకర్లో అటువంటి నెయ్యిని వాడామనేమో చంద్రబాబు గారు చెప్తున్నారు, వాడలేదని వాటిని తిప్పి పంపించామని ఈవో గారు చెప్తున్నారు, సనాతన ధర్మం నాశనం అయిపోయిందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అసలు సబ్జెక్ట్ చూసినటువంటి రాజకీయం మీద ఇది ఇంత రచ్చయిందే తప్పితే అసలు వాడారా వాడలేదా, ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఇవాళ అధికారంలో ఉన్నది ఎవరు,
దీన్ని ఇవాళ ఈవో మీద వాళ్ళు మేము ఈ ఈవో నమ్మమంటాం, మీరు ఆ ఈవో నమ్మనంటారు. అంటే ఓకేనండి. ఒక ఒక్కసారి రాజకీయాలకు సురేంద్ర నాయుడు గారు అతీతంగా రెస్పాండ్ ఒక- అవుతారట. ఒక ఒక్కసారి వారికి కూడా అవకాశం నేర ఇద్దాం. నిరూపణ గాని వాటి ల్యాబ్ రిపోర్ట్లు కానీ ఇప్పుడు- ఉండబోవు అనేటువంటి ఇప్పుడు విషయాన్ని మేడం. మనందరం చెప్పకనే అంగీకరించకనే ఓకేనండి విజయ్ గారు. వీటన్నిటికీ మించి మీరు అంటున్నారు నాయకులు మేడం విశ్లేషణ గారు. చేస్తున్నాం, మనం డిబేట్ లో మమ్మల్ని వెళ్ళమంటారా? చెప్తా ఉన్నాం. వీటన్నిటికీ మించి ఒక మంచి సలహా విజయ్ గారు. మాత్రం ఏం చెప్పగలంటే విజయ్ గారు తిరుమల తిరుపతి ఒక్కసారి దేవస్థానానికి సురేంద్ర కావాల్సిన నాయుడు గారు కూడా వనరులు ఒక్కసారి ఉన్నాయి. అవకాశం ఇద్దాం. ఆయన కూడా మాట్లాడుతా అదే అంటున్నారు. సమయంలో ఎన్నో వందల వేల గోశాలను తిరుమల దేవస్థానం నడుపుతా ఉంది. అటువంటి నాటు గోవులతోటి ఒక ప్రత్యేకమైన వీళ్ళ పాల పదార్థాలు దేవుడికి అవసరమైనటువంటి దేశవాళీ గోవులతోటి ఒక ప్రత్యేకమైన డైరీని ఏర్పాటు చేసుకుంటే కొంతమందికి ఉపాధి ఏర్పడుతుంది. కొన్ని వేల లక్షల టన్నుల నెయ్యి పాల పదార్థాలని బయట ప్రైవేట్ కంపెనీలను కొనుక్కొచ్చి ఇటువంటి వివాదాలు విజయ్ లేకుండా గారు, చేయగలుగుతుంది. మళ్ళీ కంటిన్యూ కానీ ఈ చేద్దాం. విషయంలో ప్రకాష్ మళ్ళీ రావు కంటిన్యూ గారు, చేద్దాం నాకు విజయ్ గారు. కానీ, మీకు మళ్ళీ మీ కానీ, దగ్గరికి మీకు వస్తా. కానీ, మీరు మీకు మాట్లాడేదానికి హక్కులు ఒక్కసారి రెస్పాండ్ అవుతారట సురేంద్ర నాయుడు గారు. వారికి సగటు అవకాశం ఇద్దాం. భారతీయ పౌరుడికి, సగటు హిందువుకి, సగటు ఎవరికైనా కూడా ఈ విషయం మీద మాట్లాడే హక్కు ఉంటుందని మాత్రం ఇక్కడ మీకు వినవించుకుంటున్నాను.